టు టారో లెవెండర్. ఈరోజు మీ రీడింగ్ ఎలా ఉందో చూద్దాం. ఫైల్స్ 1, ఫైల్స్ 2, ఫైల్స్ 3. ఫైల్స్ 1, ది వరల్డ్. మీరు కొత్త పనిని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మీ జీవితం వల్ల మీరు ముందరికి అడిగేయాలని అనుకుంటున్నారు. అది మీరు చాలా బాధల కష్టాల తర్వాత ఇప్పుడే మీరు హ్యాపీగా ఉన్నారు. ఈ కొత్త ప్రారంభాన్ని ప్రారంభించేటప్పుడు మీకు నలుగురికి మీరు పరిచయం అంటే మీరు పబ్లిక్ తెలిసిన మనిషి అయి ఉంటారు. దానివల్ల మీరు కొత్తగా అంటే పేరు ప్రతిష్టలు కానీ దీంతో రావాలని మీరు ముందడుగేస్తున్నారు. మీ మీ ఎదుగుదల ఇదివరకు ఒకసారి వేసినప్పుడు మీరు చాలా బాధపడ్డారు, దానివల్ల నష్టపోయి కనుక ఇప్పుడు మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అంటే ఇదివరకు ఆలోచన లేకపోయినా ఇప్పుడు ఆలోచన కరెక్ట్ పెట్టి గట్టిగా ఆలోచిస్తున్నారు. మంచిగా అన్నిట్లలో విజయం సాధించాలి, ఈసారి పోయిందాన్ని తిరిగి తెచ్చుకోవాలి అని మీరు చేస్తున్నారు. ఈ పని వల్ల మీరు ముందరికి వెళ్తున్నారు. దీనివల్ల మీకు కొంచెము ఇన్కమ్ కొంచెం తక్కువైనా కానీ దాన్ని ఎట్లనో అట్లా సెట్ చేసుకుంటున్నారు. ఎవరేమనుకుంటారని నాకు అవసరం లేదు, నేనేం చేయాలో నేను అది చేస్తాను, పోయినది పేరు ప్రతిష్టలు గౌరవం అన్నీ తిరిగి తీసుకొచ్చుకుంటానని మీరు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మీరు అనుకున్న పని ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ముందలకేసిన అడుగు మీరు జీవితం వల్ల ఇది రెండో అడుగైనా ఫస్ట్ అడుగైనా కానీ మీరు ఖచ్చితంగా సాధిస్తారు. మీరు ఎన్నో బాధలు కష్టాలు అనుభవించి స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు మీ తలరాత మారబోతుంది. దానికి మీరే కారణం. ఈ విజయం మీరు ఖచ్చితంగా సాధిస్తారు. ఫైల్స్ 2, జస్టిస్. మీ కుటుంబంలో మీరు అనుకున్నట్టు మీకు నచ్చినట్టు ఏది లేకపోయినా కానీ మీరు మీ కుటుంబ సభ్యులు చిన్న చూపు చూసినా మీరు తట్టుకున్నారు. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోకపోయినా, మీకు కనీసం ఇంట్లోకి ఏది తీసుకురాకపోయినా మీరు ఎవరితో చెప్పకుండా గమ్యంగా ఉండిపోయారు. ఆ ఉండిపోయి మీ పర్సన్ని ఒక గొప్ప స్థాయిలో కూర్చోబెట్టాలని మీరు ఫస్ట్ నుంచే మీరు మీ పర్సన్ని ఒక గొప్ప స్థాయిలో కూర్చోబెట్టారు. మీ పర్సన్ ఆ విలువని ఆయనకు తెలియకపోయినా కానీ ఆయన ఒక మాట 10 మాటలు చెడ్డగా మాట్లాడినా కానీ అన్నింటికి సమాధానం మీరే ఇస్తుంటారు. ఫస్ట్ ఆయనకు సపోర్ట్గా మీరే ఉంటారు. అన్నిటికీ ఆయన చేసిన దాంట్లోకి అన్నిటికి కరెక్ట్ అని మీరే మాట్లాడుతుంటారు. అందువల్ల మీ పర్సన్ మిమ్మల్ని సరిగా చూసుకోడు. ఏదైనా మా పర్సన్ చూసుకుంటుంది కదా అన్నట్టు వదిలేసిపోతుంటాడు. అందువల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా మిమ్మల్ని ఇక వీళ్ళు మారరు, వీళ్ళు ఎంతే అని చెప్పేసి మిమ్మల్నే దూరం పెట్టాలని అనుకుంటున్నారు. అది మీకు తెలిసినా కానీ మీరు మీ మనసులో మీరే కుమిలిపోతున్నారు, ఎవరికి చెప్పుకోలేక. ఎందుకంటే మీరు ఎవరు సపోర్ట్ తీసుకోవాలనుకుంటలేరు. మీ పర్సన్తోనే మీరు లైఫ్ లాంగ్ ఉండాలి. ఈ బరువు బాధ్యతలు నా పర్సన్తోనే నేను కష్టాలు ఇంకా నేను అనుభవించకుండా హ్యాపీ లైఫ్ గడపాలని మీరు అనుకుంటున్నారు. మీరు దేవుని కనుక ప్రార్థిస్తున్నారు. మీ పర్సన్ మారాలి, నేను చెప్పినట్టు వినాలి, నా సంసారం బాగుండాలి, పిల్లలు బాగుండాలని మీరు ఎప్పుడు అనుకుంటుంటారు. మీ ప్రార్థన దేవుడు విన్నాడు. మీ కష్టానికి ఫలితం దక్కుతుంది. మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు. మీరు ఒక స్థాయిలో స్థిరంగా నిలబడతారు. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఫైల్స్ 3, ది ఫూల్. మీరు ఎంత కష్టపడ్డా కానీ మీ చేతికి వచ్చిన డబ్బు మీ చేతులనే నిలబడకుండా నీళ్ళ లెక్క ఖర్చు అయిపోతున్నాయి అని నువ్వు ఎప్పుడు మనసులో కుమిలిపోతుంటావు. అది ఎవరికి చెప్పవు. నీ గంభీరత్వం నీకే ఉంటుంది. నువ్వెవరు చెప్పినా కానీ నువ్వు ఫస్ట్ ఎవరైనా చెప్పిరనుకో నీకు స్థాయి అన్నా కరెక్ట్ ఉండాలనుకుంటావు, ఆ మనిషి విలువనన్నా పెరిగి ఉండాలనుకుంటావు. నువ్వు మనిషిలో ఈ రెండింటిని చూస్తావు నీకు చెప్పేవాళ్ళని. ఎవరు పడితే వాళ్ళు చెప్పినా ఈయనే మనిషి కాదు నువ్వు. అది ఎంత పెద్ద మనిషి చెప్పినా ఈయనవు, లేదా చిన్న మనిషి చెప్పినా ఈయనవు. నీ మంకుతనమే నీకు ఉంటుంది. నువ్వు అంటే థర్డ్ పర్సన్కి పెడతావు, నీ ఫ్యామిలీకి పెడతావు. పెట్టినప్పుడేమో పెడతావు, చేతిలో డబ్బులు అయిపోగానే ఇంకా అయిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ సపోర్ట్ చేయకుండా కూర్చుంటావు. మళ్ళీ డబ్బులు అడిగేసరికి నీ గొప్పలన్నీ గుర్తుకొస్తుంటాయి. అప్పుడు నీ జేబులోకి డబ్బులు రాగానే
నీ గొప్పతనాలన్నీ గుర్తుకొస్తుంటాయి. నువ్వు పెట్టేది థర్డ్ పర్సన్కే పెడతావు. నీ ఫ్యామిలీకి పెట్టినట్టు నువ్వే క్రియేట్ చేస్తుంటావు అన్నీ. అంటే నువ్వు పెట్టకపోయినా పెట్టినట్టు మాట్లాడతావు, అందరితో గొప్పలు మాట్లాడుతుంటావు. నేను అది తెచ్చినా, ఇది తెచ్చినా, ఇది పెట్టినా, అది పెట్టినా, నా ఫ్యామిలీ నా మీదనే డిపెండ్ అయి ఉంటుంది, నేనే చేస్తాను, అంతా చేస్తాను, వాళ్ళు నేను లేకపోతే ఉండరు అన్నట్టు ఇక వాళ్ళ మీద ఒక కథనే అల్తావు. ఇక నువ్వు ఆ కథ అల్లి ఇంతవరకు మనశ్శాంతి లేకుండా తెచ్చుకున్నావు. ఆ కథలు అల్లినప్పుడు నిజం ఎప్పటికైనా బయటికి వస్తుంది. నువ్వు చేసిన సంపాదన ఎక్కడ పోతుందని కనుక అడుగుతుంటారు. ఈ బరువు బాధ్యతలన్నీ మీకు తగ్గాలంటే మీ ఫ్యామిలీతో స్థిరంగా ఉండండి. మీ కుటుంబాన్ని బాగా చూసుకోండి. మీ సంపాదన మీ కుటుంబానికి చెందేలా చూసుకోండి. అప్పుడే మీకున్న బరువు బాధ్యతలు తగ్గుతాయి. మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.